ఇండియా స్టార్ ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 2 ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇంకా సలార్ 2, కల్కి 2 సెట్స్ పైకి రావాల్సిందే. ఇలా ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు కాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు డిస్కషన్స్ జరుగుతున్నాయని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ప్రభాస్ తో మూవీ ప్లాన్ చేస్తున్న కాలీవుడ్ డైరెక్టర్ ఎవరు? నిజంగానే ఈ మూవీ ఫిక్స్ అయిందా? చూద్దాం. ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ ఏప్రిల్ 10th రిలీజ్ కావాలి. కానీ దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రేజీ మూవీలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక త్వరలోనే సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో చేసే స్పిరిట్ మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారు. ఇక అసలు విషయానికి వస్తే శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన మూవీ అమరన్. ఈ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి ప్రభాస్ కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ రెడీ చేశారట. అంతేకాదు, ఈ కథను ప్రభాస్ కి చెప్పడం కూడా జరిగిందట. అయితే కథ విన్న ప్రభాస్ ఇంకా తన నిర్ణయం ఏంటి అనేది మాత్రం చెప్పలేదట. ప్రస్తుతం రాజ్ కుమార్ ధనుష్ 55 మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత శివకార్తికేయన్ తో మరో సినిమా చేయనున్నాడు. ఇక దాని తర్వాత ప్రభాస్ తో సినిమా చేయాలనేది రాజ్ కుమార్ పెరియస్వామి ప్లాన్. మరోవైపు ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ రాజ్ కుమార్ కి ఎస్ చెబుతాడు, నో చెబుతాడు, చూడాలి మరి.